అమ్మ అందరికీ నమస్కారం. మొత్తం రౌండ్ ఆఫ్ వచ్చేసింది. అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద గారి 163వ జన్మదినోత్సవం పురస్కరించుకొని మేము హ్యూమన్ రైట్స్ అంటే పర్యావరణ దానికి సంబంధించి సొసైటీ నుంచి సంబంధించి ఏదో మాకు తోచింది కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్కి చిన్న ఫ్రూట్స్ పంపిణీ ఇద్దామని చెప్పి వచ్చాము. స్వామి వివేకానంద గురించి మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సంఘ సంస్కర్త, గొప్ప సంఘ సంస్కర్త. ఆయన 1863లోని జనవరి 12 కలకత్తాలో జన్మించారు. అలాగే స్వామి రామకృష్ణ పరమహంస ఆయన శిష్యుడు అనమాట ఈయన స్వామి వివేకానంద గారు. ఇతను ఏంటంటే ఇతను 1902 ఆ టైంలోని ఎక్స్పైర్ అయిపోయారు. కాకపోతే ఎక్కువ మాటలు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా, ఇలా మాట్లాడాలి అని చెప్పి స్పీచ్ థెరపీ అనేది ఫస్ట్ ఆయనే చేశారు. ఈయన కలకత్తాలో పుట్టారు. అలాగే ఈయన పుట్టినరోజుని ఈ రోజుని జనవరి 12 పుట్టినరోజు కాబట్టి ఆయన పుట్టినరోజుకి యువజన దినోత్సవం కూడా జరుపుకుంటారు. చాలా సంస్థలు స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ఆయన పేరు మీద చాలా వరకు అందరికీ అన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతున్నాయి. ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. ఆయన యాక్చువల్ నేమ్ నరేంద్ర దత్తా ఐలాండ్స్ అని అంటారు కదా, అలాగా దత్తా ఫ్యామిలీ నుండి వచ్చిన పర్సన్ అనమాట. యువత నాయకుడు అంటే యూత్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక రిధం అనేది ఆయనే ఫస్ట్ ఉన్న టైంలో ఆయనే స్టార్ట్ చేశారు. మేడం చెప్పినట్టు ఇలా ఎక్కడైనా మీటింగ్స్ అయినా ఏదైనా చేయాలి అంటే అసలు ఎలాగా స్పీచ్ ఎలాగ చెప్పాలి ఏంటి అన్నది ఆయనే మొట్టమొదటిగా స్టార్ట్ చేసి దాన్ని ఫాలో అవుతున్నాం మనందరం. ఆయన చాలా వాల్యూస్ ఉన్న వ్యక్తి. మనకున్న నవనాడులు అంటే ఐస్ దగ్గర నుండి పైన హెయిర్ దగ్గర నుండి కాలికున్న బొటని వేలు నుంచి కూడా మన ఆధీనంలో ఉంటే అదే ఆరోగ్యం అన్నట్టుగా ఇచ్చేశారు. సో అవి కొంతవరకు పాటిస్తున్నాము, ఇంకా పాటిస్తే ఆయన మార్గంలో మనం ఆయన అయితే చాలా వరకు చదువుకున్నారు, బాగా ఎక్కువ చదువుకున్నారు. చాలా అన్నీ అంటే ఎక్కువ మంది అంబేద్కర్ తర్వాత ఆయన అనమాట ఒక ఇన్స్పైర్ ఎవరేనంటే. కాకపోతే ఎంత నేర్చుకున్నా సరే నేను నేర్చుకున్నది గోరంతా, ఇంకా తెలుసుకోవాల్సింది కొండంత అని చెప్పి అనమాట. ఎప్పుడు కూడా నాకు ఇది తెలుసు అని చెప్పి ఎప్పుడు ఉండేది కదా ఆయన స్ఫూర్తిదాయక ఈవేళ చిన్న చేస్తున్నామమ్మా. ఒక్కసారి ఆయన స్మరించుకుందాం. జోహార్ జోహార్ స్వామి వివేకానంద గారి జోహార్ 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 స్వామి వివేకానంద. ఈ అవకాశం ఇచ్చిన మన సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కోఆపరేట్ చేసిన మీకు కూడా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మా అందరూ అటు వచ్చింది. పేషెంట్ లేకపోతే వాళ్ళతో పేషెంట్ రావచ్చు. చూసుకోండి రండి, నెమ్మదిగా రండి, చూసుకోండి, కింద పడిపోకండి. అది చేయించండి, ఒక లిస్ట్ 10 చేయించండి. మరి పాప రావాలా? అలాగే అలాగే జస్ట్ ఫోన్ చేస్తున్నా.